తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం మరియు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లాంగ్వేజెస్ వారు సంయుక్తంగా తెలుగు అధ్యాపకుల పునశ్చరణ తరగతులను కళల పీఠాధిపతి ఆచార్య కరిమండ్ల లావణ్య గారి ఆధ్వర్యంలో 18-12-2024 నుంచి 24-12-2024 వరకు 6 రోజుల పాటు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల వివిధ జిల్లాల నుంచి తెలుగు అధ్యాపకులు దాదాపు 60 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య టి యాదగిరిరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తూ ఈ పునశ్చరణలో పాత సాహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆధునికతను పెంచుకోవాలన్నారు. తెలుగు భాషలోని పోతన గారి పద్యాన్ని గంభీరంగా చదివి భావాన్ని చక్కగా వివరించారు. ఈ కార్యక్రమానికి కీలక ఉపన్యాసులుగా ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు హాజరై ఈ 6 రోజుల కార్యక్రమాన్ని ఉద్దేశించి సుదీర్ఘమైన ఉపన్యాసం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఉపాధ్యక్షులు తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ టి యాదగిరిరావు గారికి, తర్వాత ఈనాడు సభాధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి చక్రవర్తి గారికి, తెలుగు శాఖ అధ్యక్షులు వారు ఈ సభాధ్యక్షులు, ఈ సమావేశానికి సంయోజకులుగా ఉన్నటువంటి వారు ప్రొఫెసర్ కరిమండ్ల లావణ్య గారు, తెలుగు శాఖ ఆచార్యులు, ఈ విశ్వవిద్యాలయం కళల విభాగం యొక్క విభాగానికి ప్రాచార్యులుగా ఉన్నటువంటి సోదరి ప్రొఫెసర్ ఆరతి గారు, సిహెచ్ ఆరతి గారు, ఈ విశ్వవిద్యాలయం ఛానల్స్లో చెప్తూ ఇప్పుడు తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆచార్య సాయి కమలాకర శర్మ గారు. ఎందుకంటే మంత్రంతో ప్రారంభం కావాలి కదా. అమంత్రం అక్షరం నాస్తి నాస్తి మూలం అయోగ్య పురుషో నాస్తి యోజకస్తంత్ర దుర్లభ అని ఒక అద్భుతమైన శ్లోకం మనకు వినిపిస్తుందండి. అమంత్రం అక్షరం నాస్తి, మంత్రం కానీ అక్షరం లేదు. మంత్రం అంటే ఆలోచింపజేసింది. మననాత్రాయతే ఇది మంత్ర అని మనం చెప్పుకుంటూ ఉన్నా. మంత్రం అంటే ఆలోచింపజేసేది. కాబట్టి మంత్రం కానీ అక్షరం లేదు. ప్రతి అక్షరం కూడా మంత్రమే. అంటే మంత్రం అంటే ఆలోచింపజేసేది, అంటే ప్రతి అక్షరం ఆలోచింపజేస్తుంది అనే అర్థంలో అమంత్రం అక్షరం నాస్తి. నాస్తి మూలం అనౌషధం. ఔషధం కానీ అంటే మందు కానీ, మందుకు ఉపయోగపడని ఆకులు లేవు, వేర్లు లేవు. నాస్తి మూలం, మూలం అంటే లేదు. అంటే ప్రతి వేరు కూడా ఏదో ఒక రకమైన ఔషధానికి ఉపయోగపడుతుంది. నాస్తి మూలం అనౌషధం. With ongoing changes, equipping ourselves with ongoing changes and ever changing trends and perspectives in the concerned discipline. మనకు మన సబ్జెక్ట్లో వస్తున్నటువంటి మార్పులకు అనుకూలంగా మనం మార్పు చెంది ఒక ఆధునికతతోటి బోధన చేయడం, పరిశోధన చేయడం ఈ సదస్సు ఒక ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. అయితే ఈ తెలుగు భాష అనేటువంటిది ఈ ప్రభావాన్ని కొంత కోల్పోతున్నట్టుగా కనపడుతుంది ఇటీవలి కాలంలో. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ. దీని ప్రభావం విపరీతంగా భాష పైన పడింది. దీనికి తోడు ఇటీవలి కాలంలో భాష వేస్తారు. ఇప్పుడు మనం ఎంతసేపు వై గిడుగు రామూర్తి అండ్ తండ్రి ప్రకాశం పంతులు స్టిల్ రిమైండ్ ఇన్ అవర్ ఆర్ట్స్. మన హృదయాలలో వాళ్ళు చిరస్థాయి ఎందుకు నిలిచిపోయారు? వాళ్ళు ఒక భాషా ఉద్యమకారులు. భాషా పరిరక్షణ కోసం చాలా కృషి చేసింది. దే మేడ్ ఏ ట్రెమెండస్ కాంట్రిబ్యూషన్. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి భాషలో ఏమవుతుందంటే ఈ ఛందస్సు, అలంకారము ఇవి కోల్పోవడం వరకు భాష ఏమైపోతుంది, చాలా తేలికపాటి కనపడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి రచయితలు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఒక సహజత్వం పేరిట, భాష సరళీకరణ పేరిట, ప్రాంతీయత పేరిట మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.